హీరోయిన్ నయనతార భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ పై హీరో ధనుష్ దావా వేశారు. పర్మిషన్ లేకుండా నానుం రౌడీ దాన్ విజువల్స్ ను నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీలో వాడుకోవడంతో తన నిర్మాణ సంస్థ తాజాగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు నయన్ దంపతులతో పాటు వారికి చెందిన రౌడీ పిక్చర్స్ పై దావా వేసింది. బుధవారం ఈ పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం దీనిపై విచారణకు అంగీకరించింది. నిజానికి నయనతారపై రూపొందిన డాక్యుమెంటరీ విషయంలో నయనతార ధనుష్ మధ్య వివాదం కోలీవుడ్ లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇక తమకెంతో ముఖ్యమైన నానుం రౌడీ దాన్ విశేషాలను తన డాక్యుమెంటరీలో చూపించాలని రిక్వెస్ట్ చేసిన చిత్ర నిర్మాత ధనుష్ నుంచి పర్మిషన్ రాలేదని, అందుకు తాను ఎంతో బాధపడ్డానని పేర్కొంటూ నయనతార ఇటీవలి ఒక బహిరంగ లేఖ కూడా రిలీజ్ చేశారు. డాక్యుమెంటరీ ట్రైలర్ లో 3 సెకండ్ల సీన్స్ ఉపయోగించినందుకు పరిహారంగా తన నుంచి ధనుష్ 10 కోట్లు డిమాండ్ చేశారని తెలిపారు. ఈ విషయంలో ధనుష్ ను తీవ్రంగా విమర్శించారు నయనతార. అయితే నయనతార హీరోయిన్ గా నటించిన నానుం రౌడీ దాన్ సినిమాలోని 3 సెకండ్ల ఫుటేజీని తన డాక్యుమెంటరీలో యాడ్ చేశారు నయనతార. దీంతో తమ అనుమతి లేకుండా తను నిర్మించిన సినిమాలోని భాగాన్ని నయనతార తన డాక్యుమెంటరీలో వాడుకున్నందుకు 10 కోట్లు ఇవ్వాలని ధనుష్ లీగల్ నోటీసులు పంపించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ లో నయనతారపై డాక్యుమెంటరీ తీసింది. ఈ క్రమంలో డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్లో ధనుష్ నిర్మించిన నానుం రౌడీ దాన్ సినిమాకు సంబంధించిన ఒక క్లిప్ ను యాడ్ చేశారు. ఇదే వీరి మధ్య వివాదానికి కారణమైంది. నానుం రౌడీ దాన్ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు నయనతార భర్త విఘ్నేష్ దర్శకత్వం వహించారు.